హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను కొంచెం డిఫరెంట్ చూపిస్తానండి. మల్టీ కలర్లో అంటే 2 కలర్స్లో, మల్టీ కలర్ అంటే 2 కలర్స్లో చూపిస్తాను. సో ఫస్ట్ ఈ విధంగా నాట్ వేసుకోవాలి. సెకండ్ నాట్ సేఫ్టీ లాక్ కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు సెకండ్ లాక్ వేస్తున్నాను. సెకండ్ లాక్ వేసిన తర్వాత మనము ఈ విధంగా సెకండ్ లాక్ వేసిన తర్వాత చైన్స్ వేసుకోవాలన్నమాట. 2 3 చైన్స్ వేసాను. 3 చైన్స్ వేసిన తర్వాత ఇంకొకసారి సింగిల్ క్రోషా వేస్తాను అన్నమాట. ఇప్పుడు మళ్ళీ చైన్స్ వేసుకోవాలి. 1 2 3 ఈ విధంగా వేసుకున్నాక 3 చైన్స్ వేసుకొని నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని డబల్ క్రోషా ఒక క్రాస్ అంటే స్లాంటింగ్ ఆర్చ్ లాగా ఎలా వేసుకుంటామో అలా క్రాస్లో తీసుకోవాలన్నమాట. దానిపైన మళ్ళీ ఇలా చైన్స్ వేసుకోవాలి. చైన్స్ వేసుకొని తర్వాత మళ్ళీ డబల్ క్రోషా వేయాలి. డబల్ క్రోషా మనం వేసుకున్నటువంటి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా డబల్ క్రోషా మనం వేసుకున్నటువంటి స్లాంటింగ్ డబల్ క్రోషాకి మాత్రమే ఈ విధంగా వేసుకోవాలంటే. ఇక్కడ మీరు స్లాంటింగ్గా వేసుకున్నప్పుడు త్రిబుల్ క్రోషా కూడా వేసుకోవచ్చు, కానీ లెంత్ ఒకటే పెద్దగా కనపడుతుంది మనకి. మనకు పెద్దగా కావాలా డిజైన్ అన్నప్పుడు ఇక్కడ త్రిబుల్ క్రోషా కూడా వేసుకోవచ్చు. మనం తీసుకున్న గ్యాప్ అనేది మాత్రం కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ప్రతి ఒక్క ఆర్చ్కి అంతా ఈ విధంగానే ఎంత డిస్టెన్స్లో తీసుకుంటాము అనేది చూసుకోవాలన్నమాట. ఇక్కడ ప్రీవియస్ వీడియోస్లో నా బిగినర్స్ వీడియోస్ కూడా ఉన్నాయండి. ప్లేలిస్ట్లో వెళ్తే మీకు అన్ని వీడియోస్, మీకు బిగినర్స్కి ఏ విధమైనటువంటి వీడియోస్ కావాలన్నా బీడ్స్ వితౌట్ టిష్యూ అట్లా అన్ని వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయండి. సో ఈ విధంగా నేను మీకు ఎంత లెంత్ అంటే నేను ఇక్కడ పర్టికులర్ 6 or 7 అని చెప్పలేనండి. మీరు తీసుకునేటువంటి గ్యాప్ని బట్టి వస్తుంది. తర్వాత మీరు ఎక్కడి వరకు వస్తే ఆర్చ్ అక్కడి వరకు వేసి 3 చైన్స్ వేసుకొని 3 చైన్స్ వేసుకుని మళ్ళీ 3 చైన్స్ వేసుకొని 2 3 నీడిల్ పైన దారం చుట్టుకొని ఇక్కడ డబల్ క్రోషా మనం 3 చైన్స్ గ్యాప్ ఎంత ఎక్స్ట్రా తీసుకుంటే ఎలా వస్తుందో అలా గ్యాప్లోంచి తీసుకోవాలన్నమాట. 3 చైన్ గ్యాప్ తీసుకొని మళ్ళీ గ్యాప్ ఎంతవరకు వస్తుందో అంటే స్లాంటింగ్గా వస్తుందని చెప్తున్నాను. సో సెంటర్ పాయింట్ వరకు అంటే మనం తీసుకున్నటువంటి సెంటర్ పాయింట్ వరకు వచ్చేటట్టుగా చూసుకొని ఇక్కడ మళ్ళీ నాట్ వేసేసుకోవాలి. డబల్ క్రోషా వేసిన తర్వాత 3 చైన్స్ వేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ డబల్ క్రోషాస్ వేయాలన్నమాట. ఇక్కడ 1 రెండోసారి డబల్ క్రోషా, మూడోసారి డబల్ క్రోషా, మూడవసారి డబల్ క్రోషా, నాలుగోసారి డబల్ క్రోషా, ఐదోసారి డబల్ క్రోషా, ఆరోసారి డబల్ క్రోషా. ఈ డబల్ క్రోషా వేసుకున్నాక ఆర్చ్ అనేది ఎంతవరకు అంటే మనకు స్లాంటింగ్ ఆర్చ్ అని చెప్పాను కదా, 7వసారి డబల్ క్రోషా. ఇలా నీడిల్ పట్టుకొని ఎంతవరకు వస్తుంది గ్యాప్ చూసుకొని అదే స్ట్రైట్గా నీడిల్ గుచ్చేసి సింగిల్ క్రోషా వేయాలన్నమాట. సింగిల్ క్రోషా వేసినాక మళ్ళీ 3 చైన్స్ ఈ విధంగా మొత్తం బార్డర్ అంతా ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో సెకండ్ మళ్ళీ స్టార్టింగ్ ఎక్కడైతే వేసామో నాట్ అక్కడి నుంచే మళ్ళీ నాట్ వేసుకొని
మనం ఫస్ట్ చైన్స్ వేసాం కదా, సెకండ్ లాక్ ఇక్కడ కూడా సెకండ్ లాక్ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇక్కడ త్రీ చైన్స్ వేసాం ఫస్ట్ మనం. అదే గ్యాప్లోనే చైన్స్ అన్నా వేసుకోవచ్చండి, లేదంటే డైరెక్ట్గా ఒక సింగిల్ క్రోషా అన్నా వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను 3 చైన్స్ వేసి డైరెక్ట్గానే మనం ఎక్కడైతే 3 చైన్స్ వేసి ఉంటామో థర్డ్ టైం అనమాట, అక్కడి నుంచి నేను ఇక్కడ డబల్ క్రోషాస్ తీసుకుంటున్నాను అనమాట. చూడండి, నీడిల్ ఒకసారి దారం చుట్టుకొని ఎంత లెంత్ ముందర డబల్ క్రోషా తీసుకున్నామో బ్లూ కలర్లోది, సేమ్ అంతే లెంత్లోనే మనం ఈ డబల్ క్రోషాస్ కూడా తీసుకోవాలన్నమాట. ఇలాగా ఇందాక 7 చూపించాను కదా, మీరు తీసుకున్నటువంటి గ్యాప్ని బట్టి ఇక్కడ చైన్ డబల్ క్రోషాస్ అనేది వస్తుంది. ఈ విధంగా డబల్ క్రోషాస్ అన్నీ ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ మనం చైన్స్ వేసి ఉంటామే ఆ గ్యాప్లో దాని మీదుగా వస్తున్నాయి ఇప్పుడు. ఇక్కడ ఒక కలరు, మనకి ఇక్కడ ఒక కలరు వచ్చేస్తుంది. అందుకే మల్టీ కలర్ డబల్ కలర్ చెప్పాను అనమాట. సో డబల్ కలర్ ఆర్చ్ కావాలా అనే డిజైన్ వాళ్ళకి ఇది ప్రిఫర్ చేసుకోవచ్చు. లుక్ చాలా బాగుంటుందండి. మల్టీ కలర్లో వచ్చినటువంటి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి. నేను ఇక్కడ ఫైనల్ డబల్ క్రోషా వేస్తున్నాను. సెంటర్ పాయింట్కి చూసుకొని మనము, సెంటర్ పాయింట్ వస్తుంది చూడండి, సెంటర్ పాయింట్ చూసుకొని ఫస్ట్ మనము చైన్స్ వేసి ఉంటాం, 2 చైన్స్ వేసి ఉంటాం కదా, ఆ గ్యాప్ మధ్యలో కాకుండా ఇప్పుడు నేను ఇట్లాంటి గజ్జె టైపు బీడ్ తీసుకుంటున్నాను. ముత్యం, నేను ఇక్కడ తీసుకుంది ముత్యం అండి, రింగ్ హ్యాంగింగ్కి వేస్తాను కదా, నా దగ్గర ఉన్నటువంటి బీడ్ తీసుకున్నాను అనమాట. మీ దగ్గర ఏది ఉంటే అలాంటి పూసలు వాడుకోవచ్చు. నేను ఇక్కడ 3 చైన్స్ ముందర వేసి ఉంటాం కదా, ఆ గ్యాప్ మధ్యలోంచి రెండిటి కలిపి నాట్ వేసేసాను అనమాట. తర్వాత దాని మీదుగా మనం డబల్ క్రోషా పైన వేసాం కదా, అదే గ్యాప్ మధ్యలోంచి పైన వచ్చినటువంటి చైన్ బట్టి సింగిల్ క్రోషాస్ వేసుకుంటూ వెళ్తున్నాం. థర్డ్ సింగిల్ క్రోషా, ఫోర్త్ సింగిల్ క్రోషా, ఈ విధంగా అన్ని దాని మీదుగా మనం వేసినటువంటి డబల్ క్రోషా మీదుగా అన్ని సింగిల్ క్రోషాస్ వేసి నాట్ ప్లేస్లో నాట్ వేసేసుకోవచ్చు. మీరు తీసుకున్నటువంటి గ్యాప్ని బట్టి ఈ ఆర్చ్ యొక్క లుక్ అనేది వస్తుందన్నమాట. నేను ఈ విధంగా వేశాను. ఇక్కడ సెంటర్ పాయింట్ చూసుకోవాలి. తర్వాత గజ్జె టైప్ తీసుకున్నాను నేను, ఇక్కడ ముత్యం టైప్లో హ్యాంగింగ్ ముత్యం తీసుకున్నాను. మీకు నచ్చినటువంటి బీడ్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఇక్కడ బీడ్ అవసరం లేదు అనుకుంటే మేము ఇక్కడే కుచ్చు కట్టుకుంటాము అంటే కూడా మీరు ఇక్కడ 3 చైన్స్ ఎక్స్ట్రా, 2 చైన్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా, అక్కడ ఆ ప్లేస్లో సెంటర్ ప్లేస్లో అనమాట. ఇక్కడే చైన్స్ వేసేసుకొని తర్వాత పక్కన ఉన్నటువంటి 3 చైన్స్కి కలిపి నాట్ వేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా కూడా కుచ్చు కట్టుకోవచ్చు అనమాట. కుచ్చు కావాలనే కస్టమర్స్కి ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చండి. నేను ప్రతిసారి చెప్తుంటాను బిగినర్స్కి, పోగులు అనేవి జాగ్రత్తగా పట్టుకోండి. ఎందుకంటే ఒక పోగు బయటికి వచ్చినా అది డిజైన్లో లుక్ అనేది సరిగా రాదు. రెండోది మనకి మూమెంట్ అనేది రాదనమాట. సో ఫైనల్ లుక్ ఈ విధంగా కనబడుతుంది. నా ఈ ఐడియా మీకు నచ్చింటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ మిస్ కాకుండా ముందుగా ప్రీమియర్ వీడియోస్ అన్నీ మీకే అందుతాయి.